నమస్తే, వెల్కమ్ టు K6 చర్చ కార్యక్రమానికి స్వాగతం. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ రోజు చర్చించడానికి మన స్టూడియోలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పుసా ఆంజనేయులు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. K6 వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఓకే సార్, ముందుగా బీసీల చరిత్ర ఏంటి సార్? బీసీలు చాలా వెనుకబడిన తరగతుల వారు. అయితే ఈ చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు ఛత్రపతి సాహు మహారాజ్ అనే వ్యక్తి, అనే నాయకుడు, అనే మహారాజు 1882 సంవత్సరంలోనే ఈ వెనుకబాటుతనం అనేది చాలామందిలో ఉంది అని గమనించి బ్రాహ్మణులు కానివారు చాలా వెనుకబడిపోయి ఉన్నారు. తర్వాత ఇదే విధంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, పని లేకుండా చితకబడి పనిలో లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళను అందరినీ కూడా చూసి ఈ రిజర్వేషన్ అనేది వాళ్ళకు వేరే పని కల్పించాలి అనేది ఉద్దేశంతో ఆ ఛత్రపతి సాహు మహారాజ్ గారు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ బీసీల చరిత్ర అనేది నడుస్తుంది. తర్వాత జ్యోతిరావు పులే గారు బీసీల గురించి ఎంతో కొట్లాడారు. తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఇలా అప్పటి నుంచి కూడా ప్రక్రియ నడుస్తుంది. కానీ బీసీలకు సరి అయిన న్యాయం అనేది ఇప్పటికీ జరగడం లేదనేది నిర్వివాదాంశం. ఓకే సార్, అలాగే బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏమైనా చర్యలు చేపట్టిందా? బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు మనకు 200 ఏళ్ళు పాలించినప్పుడు కూడా ఏం చేసిందంటే చాలామందికి ఈ వాళ్ళ పరిస్థితి ఏంటంటే విభజించడం, పాలించడం అనేది మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో ఉన్న మతపరమైన వాటిని లెక్కించేసి వీళ్ళు ఇంతమంది ఉన్నారు, సిక్కులు ఇంతమంది ఉన్నారు, బౌద్ధులు ఇంతమంది ఉన్నారు, జైనులు ఇంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఇంతమంది ఉన్నారు, హిందువులు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒక లెక్కలకు తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో వెనుకబాటుతనం కూడా ఉన్న వాళ్ళను వేరే ప్రారంభించడం జరిగింది. కానీ దానికి మన గాంధీజీ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కానీ దాన్ని వ్యతిరేకించారు. అటువంటి ప్రక్రియ సరైనది కాదు, మన వెనుకబాటుతనాన్ని బట్టి మనము ప్రారంభించాలని చెప్పేసి మొదలుపెట్టారు. ఓకే సార్, ముందుగా రిజర్వేషన్ ప్రక్రియ శ్రీకారం ఎప్పుడు జరిగిందంటారు? శ్రీకారం చుట్టడం అంటే 1947లోనే ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. ఏంటంటే చాలా వెనుకబడిన తరగతుల వాళ్ళు, నిమ్న జాతుల వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు చాలా వెనుకబడిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసము 1947లోనే ప్రక్రియ అనేది స్టార్ట్ చేయబడింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్టడుగున ఉన్న జాతి వాళ్ళను పైకి తీసుకురావాలి. హరిజనులు ఉన్నారు, అటువంటి గిరిజనులు ఉన్నారు, వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక ప్రక్రియ అనేది ఓకే సార్, అలాగే మండల కమిషన్ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? దానివల్ల బీసీలకు ఎంత శాతం కేటాయించారు సార్? ఇప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్స్ కొనసాగుతున్నాయో 17.5%, 6% రిజర్వేషన్ అప్పుడు కొనసాగుతున్న సమయంలో మండల్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఒకటి స్టార్ట్ చేసి దాంట్లో ఈ మండల్ కమిషన్లో చాలా చర్చలు జరిగి భారతదేశం అంతటా తిరిగి అసలు ఓబీసీల సంఖ్య ఓవరాల్గా దేశంలో ఎంత ఉంది అనేది, అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎంతమంది ఉన్నారు, ఈ రెండు ప్రక్రియ మీద పూర్తి సర్వేలు జరిపిన తర్వాత వాళ్ళు ఓబీసీలకు 27%, 10% ఈడబ్ల్యూఎస్కి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కేటాయించడం జరిగింది. దాని తదుపరి అదే ప్రక్రియతో 1981 నుంచి లోకల్ బాడీస్లో కానీ మిగతా దాంట్లో కూడా చిన్నగా ఈ రిజర్వేషన్ ప్రక్రియ అనేది బీసీల కోసం ప్రారంభం అనేది జరిగింది. అది మొత్తానికి 1992లో ఈ సుప్రీంకోర్టు దానికి 50% మించకూడదనే ఒక ఈ ప్రక్రియను అక్కడ ఆమోదించడం జరిగింది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమిటి? సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమిటంటే ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతుల వారు, తర్వాత వికలాంగులు,
ఇతర ఏవి ఉన్నా కానీ రిటైర్డ్ సైనికులు వీళ్ళందరిది మొత్తం కలిపి 50% మించకూడదనేది ఒకటి అక్కడ సుప్రీంకోర్టు నిర్ణయించడం జరిగింది. అది ఎప్పుడంటే 1992లో ఇచ్చిన ఆదేశాలు. ఆ 91లో మనకు మొత్తానికి జనాభా లెక్కలు జరిగినాయి. 81లో జరిగినాయి, 91లో జరిగినాయి. ప్రతి 10 సంవత్సరాల కోసం జరుగుతాయి. ఆ ప్రక్రియ జరిగినప్పుడల్లా కూడా మనకు ప్రజల లెక్కింపు తర్వాత సంఖ్య పెరుగుతూ పోయింది. ఆ సంఖ్య పెరిగినా కానీ ఎక్కడ కూడా ఈ మార్పు అనేది జరగలేదు. ఆ 50% లోబడే కట్టుబడి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఉన్న రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో ఒక జాతి ఎక్కువ ఉంటుంది, ఒక జాతి తక్కువ ఉంటుంది. ఇవన్నీ గమనించాలి. ఇప్పటికైనా మళ్ళీ కులగణన బీసీ కులగణన అనేది జరిగిన తర్వాత మొత్తం భారతదేశం అంతా ఒక ప్రక్రియ అనేది ప్రారంభించి సమావేశాలు జరిపి అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ తీర్మానాలు చేసిన తర్వాత ఈ రాజ్యాంగ సవరణ కూడా చేసి దాంట్లో కనీసము 54% ఉన్న బీసీలకు 42% అన్న రిజర్వేషన్ కల్పించాలనేది బీసీ సంఘాల డిమాండ్. ఓకే సార్, అలాగే ఇతర రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంది సార్? బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మనకు తమిళనాడు చూసుకుంటే 69% రిజర్వేషన్ ఉంది. దాంట్లో బీసీలు ఎంబీసీలు ఈ రెండిటికి కలిపి ఈడబ్ల్యూఎస్ ఈ మూడిటికి కలిపి కూడా 50% రిజర్వేషన్ బీసీలకే ఉన్నది. మిగతా వాళ్ళకు ఉంది, ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది. ఈ విధమైన 69% ఇప్పటికీ అది నడుస్తుంది, అక్కడికి పెడుతున్నారు. కర్ణాటకలో కూడా ఎక్కువ ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలో కొన్ని కులాల వారీగా కూడా రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా మొన్న బీహార్లో కులగణన జరిగింది. ఆ కులగణన జరిగినప్పుడు చూస్తే 75% బీసీలో ఉన్నారు అక్కడ. సో ఈ విధంగా ఒక్కో చోట ఒక విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏమున్నా కానీ దయచేసి ఈ బీసీ కులగణన చేపట్టండి. చేపట్టిన పిదపనే రిజర్వేషన్ ఒక దీనికి టార్గెట్కి రండి. అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ కులగణన తర్వాతనే మనకు ఏ కులానికి ఎంత అనేది తెలుస్తుంది. తర్వాత కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడమా లేకుంటే బడ్జెట్లు కేటాయించడమా, ఈ ఇంకో విధంగా ఎంబీసీలుగా ఉన్నారు వాళ్ళను కొంతమందిని మరీ ఎస్సీలు ఎస్టీల కంటే అధ్వానమైన స్థితిలో ఉండి బీసీలలో ఉన్న వాళ్ళని ఎస్టీలుగా ఎస్సీ కేటగిరీలో చేర్చాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ కూడా సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఈ సర్వే అయిన తర్వాతనే స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరపాలని చెప్పేసి బీసీ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఓకే సార్, స్థానిక సంస్థల గురించి మాట్లాడుకుంటే అందులో రిజర్వేషన్ ఎలా ఉంది సార్? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంటే 34% పొలిటికల్ రిజర్వేషన్ అనేది గతంలో ఇచ్చారు. అయితే ఆ రిజర్వేషన్ కూడా గత ప్రభుత్వంలో గ్రామీణ స్థాయిలో జరిగే లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో 27% ఉన్నదాన్ని 24% కుదించింది. మరి అదే అర్బన్ లోకల్ గవర్నమెంట్స్కి వస్తే, మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్కి వస్తే 34% చేశారు. ఏదో ఒకటి సరైన విధంగా పాటించాలి, అవి పాటించట్లేదు. ఎందుకు 24 అక్కడ, ఎందుకు 34 ఇక్కడ అని ప్రశ్నిస్తే పట్టణ ప్రాంతాల్లో టౌన్ ఏరియాలో ఎస్సీలు ఎస్టీలు తక్కువ ఉంటారు కాబట్టి 34% రిజర్వేషన్ బీసీలకి ఇవ్వడం జరిగింది అనేది. బీసీల రిజర్వేషన్ అనేది ఒక క్రమమైన పద్ధతిలో లేదు, దేశమంతటా లేదు, రాష్ట్రంలో కూడా లేదు. కాబట్టి అన్నిటికీ దీనికి విరుగుడు ఒక సరైన పద్ధతి అనేది ఏంటంటే బీసీ కులగణన అనేది చేపట్టడమే ఒకటే దీనికి సరైన ప్రక్రియ. దాన్ని చేపట్టవలసిందిగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంని అభ్యర్థిస్తున్నాము. వారు బీసీ డిక్లరేషన్ కూడా చేశారు కామారెడ్డిలో. ఆ కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ఆయన బీసీ, ఆయన వచ్చినప్పుడు వారి సమక్షంలోనే బీసీ డిక్లరేషన్ ఉంటుంది అని చెప్పారు, బీసీల కులగణన ఉంటుందని చెప్పారు. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. సో వాటిని
మీరు పునరావృతం చేసుకొని దయచేసి ఈ బీసీ కులగణన అనేది తగినంత తొందరగా ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ఆ కులగణన అనంతరం మాత్రమే స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ అనేటివి చేయాలని చెప్పేసి, లేకుంటే చాలామంది చాలా రకాలుగా నష్టపోయే అవకాశం ఉన్నది. అదేవిధంగా బడ్జెట్లో కూడా చాలా తక్కువ పెట్టిండ్రు. ఇప్పుడు కులగణన తర్వాత కూడా మనకు బడ్జెట్ ప్రొవిజన్లో పెరుగుతుంది కాబట్టి చాలామందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, విద్య కోసం అవకాశాలు, మెరుగైన అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ అన్ని కుల సంఘాలు కూడా కోరేటి ఏంటంటే దయచేసి కులగణన చేపట్టండి, తదుపరి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. ఓకే సార్, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ చేసింది కదా సార్, దాని అమలు ఏ విధంగా ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రతినిధి రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ ఇచ్చేసి తప్పనిసరిగా కులగణన జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పారు. వారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు. దాన్ని మాట నిలుపుకొని కులగణన అనేది తొందరగా చేపట్టాలి. వారు కూడా ఏంటంటే వచ్చి రాగానే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ సమయంలో వాళ్ళు అప్పటికప్పుడు ఇప్పటికిప్పుడు ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియ 4వ తేదీ ముగిసిన తర్వాత వెంటనే ఈ సంఘాలను కూర్చోబెట్టి, తర్వాత మంత్రివర్గాన్ని కూర్చోబెట్టి ఏ విధంగా ప్రక్రియ అనేది చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా సర్వేలు చేయించేసి ఆ సర్వే రిపోర్ట్ని అసెంబ్లీలో ఉంచి ఆ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి మనం పార్లమెంట్కి పంపి అక్కడ ఆమోదం తీసుకొని ఈ ప్రక్రియ ప్రారంభించాలి తొందరగా అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఓకే సార్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 42% తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే 54%, 53 పాయింట్ చిల్లర ఉన్నదని చెప్పేసి మన సెన్సెస్లో చెప్తున్నారు. ఆ సెన్సెస్ ప్రకారంగా పూర్తిగా 100కి 100 రూపాయలు ఇవ్వకపోయినా కానీ మనకు 42% రిజర్వేషను ఇచ్చైనా కానీ స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ జరపాలి. అదేవిధంగా మా సోదరులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు ఎస్టీలకు వాళ్ళకి ఎంతైతే వాళ్ళ జనాభా ఉందో అంత మట్టుకు 100% ఉంది. దానికి మేము ఎప్పుడు వ్యతిరేకంగా, వాళ్ళు మా సోదరులే. వాళ్లకు ఉన్నంత కాకుండా మాకు కనీసం 42% అయినా ఇచ్చి స్థానిక సంస్థల్లో ఎలక్షన్ జరపాలని చెప్పేసి కోరుతున్నాం. ఓకే సార్, అలాగే బీసీ కులగణన జరగాల వద్దా? బీసీ కులగణన అనేది ఇట్ ఈస్ మస్ట్. ఎందుకంటే కులాలు ఉన్నాయి. ఇప్పుడు బీసీలు అనగానే ABCDE అనేది ఉన్నాయి. ఒక్కో ఏకి 7%, బికి 10%, సికి 1%, డికి 7%, ఇట్లా అందులో ఈ కూడా ఉంది. ఇవన్నీ చూస్తే మనకు దాదాపు 34 నుంచి 35% అవుతుంది. ఆ 35% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు కులగణన తర్వాత కనీసం 42% కన్నా చేరుకుంటే చాలా సంతోషం. అది చేయాలి, కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకొక విన్నపం ఏంటంటే చాలా మన తెలంగాణ పోరాటంలో అన్ని వ్యవస్థలు, వ్యక్తులు, ఎన్నో కుల సంఘాలు ఎన్నో విధంగా పార్టీలకు అతీతంగా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అదేవిధంగా బీసీలలో ఉన్న వ్యక్తులు, మేధావులు, మంచి కోరేవాళ్ళు, సానుభూతి పరులు, తర్వాత బీసీ సంఘాలు ఏర్పాటు చేసుకున్న ఒక్కొక్కరు కుల సంఘం అని, కుల ఐక్యవేదిక అని చెప్పేసి, జనసభ అని చెప్పేసి, సంక్షేమ సంఘం అని చెప్పేసి, ఇంకా నానా రకాల సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చేసి ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి ఈ కులగణనను అయ్యేటట్టు చూసి మన రిజర్వేషన్ను పెంచుకునే ప్రయత్నం మనందరం కలిసి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మరీ మనవి చేస్తున్నాను. ఓకే సార్, ప్రస్తుతం మీ డిమాండ్ ఏంటి సార్? ప్రస్తుత డిమాండ్ ఏంటంటే ఒకే ఒక డిమాండ్ ఏంటంటే నాకు నేనుగా వేరు, నీకు నువ్వుగా వేరు అని కాకుండా బీసీలందరూ కూడా ఐక్యతతో ఉండి, పార్టీలు ఏమైనా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మాకున్నది ఒకటే ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం కావాలి. ఏ పార్టీలో ఉన్న బీసీలు ఎదగాలి.
ఏ వ్యవస్థలో ఉన్న బీసీలు ఎదగాలి, బీసీలు మంచి స్థానంలో ఉండాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, అదేవిధంగా మంచి స్థానాలలో మంత్రుల స్థానాలలో ఎమ్మెల్యే స్థానాల్లో మనవాళ్ళు ఎక్కువ ఉండాలి. మనవాడు ఉంటే వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలకున్నా మనకు మంచి దొరుకుతుంది. కాబట్టి మనలో మనము పోరాడకుండా మనందరం ఐక్యతగా ఉండి ఒక తాటి మీదకి వచ్చేసి అధికారం ఉన్న పార్టీతో డిమాండ్ చేసేసి మన కులగణన జరిగేటట్టు మనందరం కలిసి ప్రయత్నిద్దామని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేదంటే ఈ ప్రక్రియ అనేది ఏం ప్రారంభించకుండా స్థానిక సంస్థ ఎలక్షన్స్కి పోతే మాత్రము బీసీ సంఘాలన్నీ కూడా చాలా విపరీతమైన ధోరణిలో ఉన్నాయి. దయచేసి దాన్ని పక్కన పెట్టేసి ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఈ కులగణన అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ అంశంపై ఈ రోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. ఇది ఈ రోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.